పైథాన్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, write a program to print welcome on the screen. స్క్రీన్ అనొచ్చు, లేదంటే దీన్ని కన్సోల్ అనొచ్చు, లేదంటే అవుట్పుట్ స్క్రీన్ అంటాం. ఏదైనా కూడా ఇదే, లేదంటే ఇంకా అనాలంటే దీన్ని పైథాన్ షెల్ అని కూడా అంటాం. ఎందుకంటే అవుట్పుట్ వచ్చేది పైథాన్ షెల్ పనిలోనే కనుక. సో ఇది నెంబర్ 1. ప్రింట్ చేయాలంటే ఏం లేదు, ప్రింట్ ఓపెన్ పారెంథసిస్ డబల్ కొటేషన్లో వెల్కమ్ అని రాయండి. మీకు అవుట్పుట్ ఏమొస్తుందంటే వెల్కమ్ అని వస్తుంది. నెక్స్ట్, సపోజ్ నేను ఇక్కడ రాస్తున్నాను ప్రింట్ డబల్ కొటేషన్లో వెల్కమ్, దెన్ నెక్స్ట్ లైన్లో రాస్తున్నాను ప్రింట్ డబల్ కొటేషన్లో కరీంనగర్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే వెల్కమ్, నెక్స్ట్ లైన్లో కరీంనగర్ అని వస్తుంది. సో నెంబర్ 3, ఇదే నేను రాస్తున్నాను ఇక్కడ ప్రింట్ డబల్ కొటేషన్లో వెల్కమ్ కామా డబల్ కొటేషన్లో కరీంనగర్ అని రాస్తున్నా. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే వెల్కమ్, దీని పక్కన స్పేస్ వస్తుంది, తర్వాత కరీంనగర్ అని వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4, నాకు అవుట్పుట్ ఏం రావాలి అంటే వెల్కమ్ టు కరీంనగర్ అని రావాలి. ఇలా రావాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ప్రింట్ డబల్ కొటేషన్లో వెల్కమ్, మళ్ళీ నెక్స్ట్ లైన్లో ప్రింట్ డబల్ కొటేషన్లో ఇంకో స్టేట్మెంట్ టు కరీంనగర్. ఇలా రాయొచ్చు. లేదంటారు మీరు సింగిల్ లైన్లో రాయాలంటే ప్రింట్ డబల్ కొటేషన్లో వెల్కమ్ /n అనేది న్యూ లైన్ క్యారెక్టర్. ఇది ఏం చేస్తుందంటే కర్సర్ని నెక్స్ట్ లైన్కి మూవ్ చేస్తుంది. ఇక్కడ టు కరీంనగర్. ఫస్ట్ వెల్కమ్ ప్రింట్ అవుతుంది, /n చూడంగానే కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళి మళ్ళీ కరీంనగర్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇవి 4 థింగ్స్. ఇంకా కొన్ని డిస్కస్ చేద్దాం. నెంబర్ 5, ఇక్కడ నేను రాస్తున్నాను వెల్కమ్, నెక్స్ట్ లైన్లో టు తెలంగాణ, తర్వాత ఇక్కడ ట్యాబ్ అంటే మల్టిపుల్ స్పేసెస్ ఇచ్చి రాస్తున్నాను ఇండియా. సో ఈ విధంగా అవుట్పుట్ రావాలంటే రాయాల్సింది ఏంటంటే ప్రింట్ డబల్ కొటేషన్లో వెల్కమ్ /n అంటే కర్సర్ నెక్స్ట్ లైన్కి వస్తుంది. వెల్కమ్ ప్రింట్ అయిన తర్వాత ఈ /n అంటే న్యూ లైన్ క్యారెక్టర్, కర్సర్ నెక్స్ట్ లైన్కి వచ్చి నా తర్వాత ఇక్కడ టు తెలంగాణ, మళ్ళీ /t ఇండియా. ఫస్ట్ దీనిలో ఏమవుతుందంటే ఫస్ట్ వెల్కమ్ ప్రింట్ అవుతుంది. ఓకే వెల్కమ్. /n చూడగానే కర్సర్ నెక్స్ట్ లైన్కి వస్తుంది, టు తెలంగాణ ప్రింట్ అవుతుంది, టు తెలంగాణ. /t చూడగానే మల్టిపుల్ స్పేసెస్ వస్తాయి, ఇక్కడ ఇండియా. ఇది దీనికి సంబంధించినటువంటి అవుట్పుట్. నెక్స్ట్ నెంబర్ 6, నేను ఇక్కడ రాస్తున్నాను సంథింగ్ ప్రింట్ డబల్ కొటేషన్లో వెల్కమ్
కామా డబల్ కొటేషన్లో మెదక్ అని రాస్తున్నాను. దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే వెల్కమ్ స్పేస్ వచ్చి మెదక్ వస్తుంది. మరి ఇక్కడ మధ్యలో స్పేస్ లేదు, కామానే ఉంది కదా, ఎలా వచ్చిందంటే ప్రింట్ ఫంక్షన్కి ఒక పారామీటర్ ఉంటుంది ఎస్ఈపి సపరేటర్ అని. దీనిలో డిఫాల్ట్ సపరేటర్ ఏముంటుందంటే స్పేస్ ఉంటుంది. మీకు ఇలా స్పేస్ రావద్దు అనుకోండి, వెల్కమ్ పక్కనే మెదక్ అని రావాలి అంటే ప్రింట్లో ఏం రాయాలంటే ప్రింట్ డబల్ కొటేషన్లో వెల్కమ్ కామా డబల్ కొటేషన్లో మెదక్ కామా ఇక్కడ ఎస్ఈపి అనే పారామీటర్ ఈక్వల్ టు ఎంటీ సింగిల్ కోట్స్ ఇవ్వండి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే వెల్కమ్, దీని తర్వాత పక్కనే వస్తుంది మెదక్ అని. ఈ విధంగా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ నాకు అవుట్పుట్ ఏం రావాలంటే వెల్కమ్ ఎండింగ్లో 2 స్టార్స్ రావాలి. ఈ విధంగా రావాలంటే మీరు ఏం రాయొచ్చు అంటే ప్రింట్ డబల్ కొటేషన్లో వెల్కమ్ 2 స్టార్స్ రాస్తే వచ్చేస్తుంది. లేదు అంటారు, ఇంకో మెథడ్ ఏంటంటే ప్రింట్ డబల్ కొటేషన్లో వెల్కమ్ కామా ఎండ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్లో 2 స్టార్లు రాయండి. సో ఎండ్ అనేటువంటిది పారామీటర్, మీకు ఎండింగ్లో ఏది రావాలంటే దాన్ని యాడ్ చేసుకోండి. ఎండింగ్లో ఏమొస్తాయంటే 2 స్టార్స్, అంటే అవుట్పుట్ ఏంటి వెల్కమ్ 2 స్టార్స్. నెక్స్ట్ నెంబర్ 8 రాస్తున్నాను నేను ఇక్కడ. ప్రింట్ డబల్ కొటేషన్లో వెల్కమ్, మళ్ళీ ప్రింట్ డబల్ కొటేషన్లో నిజామాబాద్. ఇలా రాసాను అనుకోండి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే దీనికి వెల్కమ్ కర్సర్ నెక్స్ట్ లైన్కి వచ్చి నిజామాబాద్ అని ప్రింట్ అవుతుంది. నాకు ఇలా ఎందుకు వచ్చింది అంటే ప్రింట్ ఫంక్షన్లో ఉండేటువంటి డిఫాల్ట్ ఒక పారామీటర్ ఉంటుంది ఎండ్ అనేది. ఈ ఎండ్ డిఫాల్ట్గా ఏముంటుందంటే \n ఉంటుంది, నథింగ్ బట్ కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. అందుకోసమనే వెల్కమ్ ప్రింట్ చేసిన తర్వాత కర్సర్ నెక్స్ట్ లైన్కి వచ్చి ఇక్కడ నిజామాబాద్ అనేది ప్రింట్ అయింది. సో ఇలా కాకుండా నాకు వెల్కమ్ పక్కనే నిజామాబాద్ రావాలంటే స్టేట్మెంట్ ఈ విధంగా చేంజ్ చేయాలి. ప్రింట్ డబల్ కొటేషన్లో వెల్కమ్ కామా ఎండ్ ఈక్వల్ టు ఎంటీ సింగిల్ కోట్స్ ఇవ్వండి, క్లోజ్ పారాంథసిస్, దెన్ మళ్ళీ ప్రింట్ ఓపెన్ పారాంథసిస్ డబల్ కొటేషన్లో నిజామాబాద్ అని రాయండి. ఇప్పుడు ఏమొస్తుంది రిజల్ట్ అంటే వెల్కమ్ ఎండింగ్లో డిఫాల్ట్గా ఉండేది \n డిఫాల్ట్ కాకుండా మనం రాసినాం సింగిల్ కోట్, ఎంటీ సింగిల్ కోట్ కనుక దీని పక్కనే వస్తుంది. కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్ళేది. ఇప్పుడు పక్కనే ఏం ప్రింట్ అవుతుంది అంటే నిజామాబాద్ అనేది ప్రింట్ అవుతుంది. ఇవి కొన్ని బేసిక్ థింగ్స్, బేసిక్ ఫంక్షనాలిటీ ప్రింట్ది ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది ఇది. సో సేమ్ ఇదే మనం ఎగ్జిక్యూషన్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం.